సభ్యులు మాణిక్యాలరావు గారు ఉపాధి హామీ గురించి మాట్లాడారు అధ్యక్ష. దాని గురించి నేను ప్రస్తావించాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కన్వర్జెన్స్ అని ఒక మార్గం తీసుకొచ్చి దాదాపు 26 డిపార్ట్మెంట్లతో ఉపాధి హామీని అనుసంధానం చేస్తాం వాస్తవం అధ్యక్ష. ఉపాధి హామీ ఏంటి అధ్యక్ష? డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఈరోజు చర్చ దేని గురించి జరుగుతుంది అధ్యక్ష? ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఉన్న మిగతా హామీల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మన మాణిక్యాలరావు గారు చాలా తేలిగ్గా మేము ఇంత డబ్బులు ఇచ్చేసాం, ఉపాధి హామీలు ఏ రాష్ట్రానికి ఇవ్వనంత డబ్బులు ఇచ్చామంటే ఎస్ మేము ఖర్చు పెట్టాం కనుక మీరు ఇచ్చారు. టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ మీరు 5 రాష్ట్రాలు తీసుకుంటే ఒక్క రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్రం ఒక్క ముఖ్యమంత్రి కూడా లిస్టులో లేరు అధ్యక్ష. మీరు వెస్ట్ బెంగాల్ నెంబర్ 1లో ఉంది పోయిన సంవత్సరం, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. మేము పర్ఫామ్ చేస్తున్నాం కనుక మాకు వస్తుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇప్పుడు అడదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఉపాధి హామీ విషయంలో కూడా గౌరవ శాసనమండలి సభ్యులు బీజేపీ నాయకుడు ఒక ఉత్తరం రాశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి. అవినీతి జరిగిపోతున్నాయి, ఎంక్వైరీలు వేయండి అని. దానివల్ల ఎన్ని రోజులు డిలే అయింది అధ్యక్ష? పేమెంట్లు 6 నెలలు డిలే అయింది అధ్యక్ష. ఆంధ్రలో అధ్యక్ష ఇప్పుడు కూడా చూస్తే అధ్యక్ష ఉపాధి హామీ కింద 1673 కోట్ల అధ్యక్ష రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వేతనాలు దాదాపు 500 కోట్ల రూపాయలు, అదేవిధంగా 1175 కోట్ల రూపాయలు మనకి మెటీరియల్ కింద రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష గతంలో కూడా ఇట్లా పేమెంట్లు లేట్ అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటప్పుడు ఆలస్యమైనప్పుడు అప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి 1350 కోట్ల రూపాయలు అధ్యక్ష. 1350 కోట్ల రూపాయలు మనం రాష్ట్ర బడ్జెట్ నుంచి అడ్వాన్స్ ఇచ్చాం అధ్యక్ష. కానీ అది కూడా ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు అధ్యక్ష. నేను కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు తోమర్ గారిని కలిసినప్పుడు కూడా నేను అడిగాను, సార్ ఇట్లా పెండింగ్ పేమెంట్ ఉంది దయచేసి ఇవ్వండి అని కూడా నేను అడుగుతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు చూస్తే భారతదేశంలో 6449 కోట్ల రూపాయలు ఉపాధి హామీకి సంబంధించిన పెండింగ్ పేమెంట్లు అధ్యక్ష. దాంట్లో 3170 కోట్ల రూపాయలు ఒక వెస్ట్ బెంగాల్కి ఉంది అధ్యక్ష. దాని తర్వాత 1673 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం, కేరళ 623 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే 3 నాన్ బీజేపీ రాష్ట్రాలు పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మిగతా రాష్ట్రాలకు పోతే పేమెంట్లు టైంకి వస్తున్నాయి అధ్యక్ష. ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల సమస్యల తరఫున పోరాడే వ్యక్తులు, ప్రజల తరఫున నిలబడే ప్రభుత్వాలకి ఈరోజు ఇట్లా పేమెంట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాం వాస్తవం అవునా కాదని మాణిక్యాలరావు గారు ఒకసారి ఆలోచించారు. ఆయన ఎమ్మెల్యే ఫీల్డ్లో తిరుగుతున్నారు, మీకే తెలుసు వేతనాలు ఎంత పెండింగ్ ఉన్నాయో, మెటీరియల్ పేమెంట్లు ఎంత పెండింగ్ ఉన్నాయో. ఇది వాస్తవం, మీరు కూడా చూశారు. మీరు కూడా ఈ విషయం పరిగణలోకి తీసుకోవాలి. ఇది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన డబ్బులు కాదు, మేము పర్ఫామ్ చేసాం కనుక అది మా అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం ట్యాక్సీలు కట్టినాయి, పన్ను కట్టాం, దాంట్లో భాగంగా ఉపాధి హామీ కింద మాకు డబ్బులు ఇచ్చారు అధ్యక్ష. ఇదేమీ ప్రత్యేకంగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది కాదని ఈ సభాముఖంగా గౌరవ సభ్యులు చెప్తున్నారు. రవికుమార్ గారు.